ఈ వీడియోలో మన 90 డేస్ బల్కింగ్ డైట్ డిస్కస్ చేద్దాం. బల్కింగ్ డైట్ అన్నప్పుడు క్యాలరీ సర్ప్లస్ ఉండాలి డైట్. క్యాలరీ సర్ప్లస్ అంటే మీ బాడీ డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో అన్ని క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ మనం డైట్ నుంచి ప్రొవైడ్ చేయాలి. ఆ ఎక్స్ట్రా క్యాలరీసే మనకు వెయిట్ గెయిన్‌కి, మజిల్ బిల్డింగ్‌కి హెల్ప్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ డైలీ 2500 క్యాలరీస్ బర్న్ చేస్తుందంటే మనం 2500 క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ చేయాలి, ఎక్స్ట్రా క్యాలరీస్ చేయాలి. ఆ ఎక్స్ట్రా క్యాలరీసే మనకు మజిల్ బిల్డింగ్‌కి హెల్ప్ అయితాయి. సో నేను మీల్ టు మీల్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, మీల్ టు మీల్ ఒక్క మీల్‌లో ప్రోటీన్ ఎంతుంది, కార్బ్స్ ఎంతుంది, ఫ్యాట్ ఎంతుంది, ఓవరాల్ క్యాలరీస్ ఎంతుంది అనేది డిస్కస్ చేసుకుంటూ చెప్తా. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే శనగలు, 100 గ్రామ్స్ ఆఫ్ శనగలు. ఇది మీరు బాయిల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఎవ్రీ మీల్ నేను స్టూడెంట్స్, ఒకవేళ కుకింగ్ ఫెసిలిటీ లేనోళ్ళు, ట్రావెలింగ్ చేసేటోళ్ళు, వీళ్ళందరిని బడ్జెట్ కోసం చూసేటోళ్ళు, బడ్జెట్ డైట్ వీళ్ళందరిని ఉద్దేశించి చేస్తున్న డైట్ ఇది. అండ్ ఆల్సో ఇది నేను ఫాలో అవుతున్న డైట్. సో 100 గ్రామ్స్ ఆఫ్ శనగలు ఇది మీరు బాయిల్ చేసుకోవచ్చు. ఒకవేళ కుకింగ్ ఫెసిలిటీ లేకపోతే పొద్దున శనగలు నానబెట్టి ఈవినింగ్ అంటే అప్రాక్సిమేట్ నైట్ దస్తీలా కర్చీఫ్లా కట్టి పెడితే నెక్స్ట్ రోజు స్ప్రౌట్స్ అవుతాయి. అదే మీరు తినొచ్చు. అండ్ దాంతోపాటు ఒక బనానా. సో ఈ మీల్ 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 80 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, 1 గ్రామ్ ఫ్యాట్ ఉంటుంది, అప్రాక్స్గా 500 క్యాలరీస్ ఉంటాయి. ఓకే, ఇందులో లెమన్ ఆప్షనల్. కుకింగ్ ఒకవేళ మీరు కుకింగ్ చేసుకుంటే కుకింగ్ ఎట్లనైనా చేసుకోవచ్చు. అంటే టమాటా, ఆనియన్ అట్లా వేసుకొని ఏమన్నా రెసిపీ చేసుకుంటే అంటే కూడా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఇంకొకటి క్యాలరీ సర్ప్లస్ అన్నంత మాత్రాన ఏది పడితే అది తింటే మజిల్ బిల్డ్ కాదు, ఫ్యాట్ బిల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు బిర్యానీ, బర్గరు, లేకపోతే ఇప్పుడు మా వాళ్ళు వడ తెచ్చుకోరు టిఫిన్కి, అట్లా వడ ఇట్లాంటివి తింటే ఏమవుతుంది అంటే మీరు ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తేనే మజిల్ బిల్డ్ అవుతుంది. లేకపోతే ఎక్స్ట్రా క్యాలరీస్ ఇచ్చినా ఫ్యాట్ గెయిన్ అవుతుంది. సో ప్రాపర్ న్యూట్రిషన్ ఫాలో అవ్వండి. ఈ డైట్ వీడియో ఒకసారి చూడండి, మీకు పక్కా క్లారిటీ వస్తుంది ఎట్లా ఫాలో కావాలి, ఏమైనా చేంజెస్ ఉన్నా ఎట్లా చేంజెస్ చేసుకోవాలని. సో ఇది ఫస్ట్ మీల్ అయిపోయినాక సెకండ్ మీల్ ద డే. ఫస్ట్ మీల్ అయిపోయినాక ఒక 2 hours గ్యాప్ ఇచ్చి సెకండ్ మీల్ తీసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఫస్ట్ మీల్ 9 o'clock తీసుకుంటే ఇప్పుడు ఒక 11 o'clock 11:30కి అట్లా ఒక 200 to 300 ml ఆఫ్ వాటర్లా బ్యాగ్ ఉంది ఇంట్లో చూపిస్తా. ఒక స్కూప్ వే ప్రోటీన్ ఏదైనా తీసుకోవచ్చు. బ్రాండ్ కొంచెం రెప్యూటెడ్ బ్రాండ్ ఉన్నది తీసుకుంటే అయిపోతుంది. నేను అందుకే వే ప్రోటీన్ డబ్బా చూపిస్తాను నేను ఏది వాడతా అని. 4 బ్రాండ్లు వాడతాను నేను, ఒక్క పర్టికులర్ బ్రాండ్ వాడను. సో కామెంట్లలో మళ్ళీ అన్న ఏ బ్రాండ్ వాడాలి మంచిగా రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్ వాడండి. ఒక స్కూప్ వే ప్రోటీన్. ఇది నేను ట్రావెలింగ్ కుకింగ్ అవసరం ఉండదు దీనికి చెప్తున్నా. ఫస్ట్ ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసి షేక్ చేయండి. పడతలేదు మూత. ఇట్లా ఒక 10 to 15 seconds షేక్ చేసి ఇంట్లో మళ్ళా ఓట్స్ వేయాలి. కుకింగ్ అవసరం లేదు చెప్తున్నా కదా. ఓట్స్, ఒక స్కూప్ ఓట్స్. అంటే మీరు ట్రావెలింగ్ చేస్తున్నా, లేకపోతే స్టూడెంట్ ఉన్నా, ఆఫీస్కి పోయేటోళ్ళు ఉన్నా, ఏమున్నా కుకింగ్ అవసరం లేదు, ట్రావెలింగ్ ఫ్రెండ్లీ. ఈ 1 scoop ఓట్స్ ఇంట్లో వేసినాము. ఒక 1 hour తర్వాత కన్స్యూమ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 9 o'clock ఒక మీల్ తీసుకుర్రు, 1 hour తర్వాత ఇది ఇట్లా చేసి పెట్టుకుంటే 1 hour తర్వాత మళ్ళీ కన్స్యూమ్ చేయొచ్చు. అంటే 2 hours తర్వాత ఇది కన్స్యూమ్ చేయొచ్చు. దీంతో పాటు ఒక బనానా. ఇది సెకండ్ మీల్, చిన్న స్నాక్. ఎక్కువ హెవీ కూడా అనిపించదు. ఒకవేళ వే ప్రోటీన్ యూజ్ చేయని వాళ్ళు ఉంటే, వే ప్రోటీన్ యూజ్ చేసినంత మాత్రం మ్యాజిక్ ఏం కాదు. జస్ట్ ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ అవుతుంది. కాకపోతే ఒకవేళ మీరు వే ప్రోటీన్ యూజ్ చేయొద్దు ఇన్ సమ్ కండిషన్ అనుకుంటే 3 whole eggs పెట్టుకోండి. ఓన్లీ ఎగ్ వైట్ అయితే 5 egg whites పెట్టుకోండి. ఓకే, బల్కింగ్ కాబట్టి మనం whole eggs తీసుకోవచ్చు. 3 whole eggs, ఒక బనానా, ఇప్పుడు చూపించినట్లు ఓట్స్. ఇది సెకండ్ స్నాక్. ఇది అయిపోయినాక లంచ్లో పోదాం. ఈ న్యూట్రిషన్ ఏంటంటే 30 grams ప్రోటీన్ ఉంటుంది, 60 grams కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ఫ్యాట్ 1 gram కూడా ఉండదు. సో ఇది న్యూట్రిషన్ వాల్యూ. క్యాలరీస్కి వచ్చే వరకు 350 to 400 క్యాలరీస్ ఉంటుంది. ఎగ్జాక్ట్ క్యాలరీస్ మనము క్యాలిక్యులేట్ చేయడానికి రాదు. 2, 3, 10 క్యాలరీస్ అట్లా క్యాలిక్యులేట్ చేయడానికి రాదు. అప్రాక్స్గా చెప్తున్నా 350 to 400 క్యాలరీస్ ఉంటుంది ఈ మీల్. ఇది అయిపోయినాక లంచ్. థర్డ్ మీల్ ఆఫ్ ద డే లంచ్.
లంచ్ నేను ఇగో ఇట్లా బాక్స్ తెచ్చుకున్నా. బాక్స్ ఎందుకు తెచ్చుకున్నా అంటే యాక్చువల్గా నేను ఈ టైంకి ఆఫీస్కి పోవాలి, ఆఫీస్లో ఉండాలి. కాకపోతే ఆఫీస్ బంక్ కొట్టి ఇట్లా తిరుగుతున్నా స్విమ్మింగ్ పూల్ చుట్టూ. సో లంచ్లా రైస్. రైస్ ఎంత అంటే ఇప్పుడు నార్మల్ మన స్వీట్ కటోరా ఉంటాయి కదా, కటోరా ఇగో ఇట్లా ఈ కటోరా లెక్క ఇట్లాంటివి టూ కటోరాస్ రైస్, ఒక కప్పు ఒక కటోరా బీట్రూట్ ఎందుకంటే ఫైబర్కి. బీట్రూట్ బదులు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కుకుంబర్, కీరా, ఏదైనా వెజిటేబుల్ ఫైబర్ కోసం అంతే. ఇదేమో దీనికి డబల్ రైస్. ఇంట్లో చికెన్ నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని కర్రీ లెక్కనే చేసుకుంటా. నాకు బాయిల్డ్ చికెన్ అవన్నీ తింటే మనం 1 month 2 months తింటాము. కాకపోతే అట్లా ఉండొద్దు. డైట్ ఎట్లా ఉండాలంటే మనం లాంగ్ టర్మ్లో ఫాలో అయ్యేటట్లు ఉండాలి. అంటే టేస్ట్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ డైట్ ఫాలో అవుతున్నట్లు కూడా ఉండొద్దు. సో నేను నార్మల్ కర్రీ చేసుకుంటా. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని, మస్టర్డ్ ఆయిల్ అన్న, కోకోనట్ ఆయిల్ అన్న వేసుకొని, మసాలా గిసాలా అన్నీ వేసుకొని తింటా. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, మసాలాతో ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉందంటే ఇంట్లో అప్రాక్స్గా 80 క్యాలరీస్ ఉంటుంది. ఇది ఫైబర్ ఒక 6 grams ఫైబర్ ఉంటుంది. చికెన్ 30 grams ప్రోటీన్. సో 30 grams ప్రోటీన్, 80 grams కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఓవరాల్ క్యాలరీస్ 500 క్యాలరీస్. సో మీకు ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటే, మీరు ఫస్ట్ నుంచి అయినా ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీ మీల్ టు మీల్లా ప్రోటీన్ ఎంత ఉందో అప్రాక్స్గా దానికంటే డబల్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో బల్కింగ్లా మీరు బల్కింగ్ డైట్ ఫాలో అవుతుర్రు, మజిల్ బిల్డింగ్ డైట్ ఫాలో అవుతుర్రు అంటే ప్రోటీన్ ఎంత ఉందో దానికి డబల్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఓకే, చాలా మంది ప్రోటీన్ అనుకుంటారు, కానీ ప్రోటీన్ ఎంత ఉందో దానికంటే డబల్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఎందుకంటే మజిల్ బిల్డింగ్ అన్నప్పుడు ఓవరాల్ మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటారు అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొంచెం ప్రోటీన్ ఉండాలి. ఓకే, ఇది మీల్. ఇంకొకటి మా ఛానల్లో ఇట్లే ఓన్లీ డైట్ ఫిట్నెస్ వీడియోలే కాదు, ఆఫీస్ ఎట్లా బంక్ కొట్టాలి, కాలేజ్ ఎట్లా బంక్ కొట్టాలి, ఇట్లాంటి వీడియోలు కూడా వస్తుంటాయి. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఆఫీస్కి పోలే, ఇట్లా చిల్ అవుతున్నా స్విమ్మింగ్ పూల్లా. ఓకే, ఇది అయిపోయినాక ఈవినింగ్ స్నాక్. లంచ్ అయిపోయినాక 2.5 to 3 hours గ్యాప్ ఇచ్చి ఈవినింగ్ స్నాక్లా మనం సేమ్ ఈవినింగ్ స్నాక్ కూడా ట్రావెలింగ్కి తగ్గట్లు, కుకింగ్ లేకుండా బడ్జెట్లా ఈవినింగ్ స్నాక్ ఉంటుంది. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ పాలసీ ఏంటంటే 1 hourకి 100 rupees స్విమ్మింగ్ చేస్తే, నేను స్విమ్మింగ్ చేయలేదు, బయట కూర్చున్నా 2.5 hours. మనకేం పని లేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, ఏం లేదు కాబట్టి. సో ఈవినింగ్ స్నాక్ ఏంటంటే బ్రౌన్ బ్రెడ్, 4 slices బ్రౌన్ బ్రెడ్, దీనికి ఒక 2 spoons పీనట్ బటర్, మన చాయ్ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్, ఒక బనానానే ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే నాకు ట్రావెలింగ్కి ఈజీ ఉంటుంది, తిన్నింగ్కి ఈజీ ఉంటుంది, ఓవరాల్ క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఏ ఫ్రూట్ అని తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు, ఇంకేదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. బనానానే అని ఏం లేదు, కాకపోతే బనానా ఏంటంటే కొంచెం ఈజీ ఉంటుంది తిన్నింగే జనాలల్లో. ఆరెంజ్ అది ఇది ఓల్వాలి, యాపిల్ తినడం జర ఇబ్బంది ఉంటుంది. సో ఇది అనమాట, 4 slices బ్రౌన్ బ్రెడ్, 2 spoons పీనట్ బటర్, 1 banana. ఓవరాల్ క్యాలరీస్ వచ్చి 550 క్యాలరీస్ ఉంటాయి. 550 క్యాలరీస్ ఉంటాయి. ప్రోటీన్ 30 grams ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ 60 grams కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ 8 grams ఫ్యాట్. ఓకే, ఫ్యాట్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్. ఫ్యాట్లో కూడా 2 types ఉంటాయి, అన్సాచురేటెడ్, సాచురేటెడ్. అన్సాచురేటెడ్ అంటే గుడ్ ఫ్యాట్, సాచురేటెడ్ అంటే బ్యాడ్ ఫ్యాట్. సో మీరు ఓవరాల్ బల్కింగ్ చేస్తున్నప్పుడు, మజిల్ బిల్డింగ్ చేసేటప్పుడు గుడ్ ఫ్యాట్ ఉండాలి. గుడ్ ఫ్యాట్ ఆల్మండ్స్లో కూడా ఉంటుంది, అంటే బాదంలా. సో గుడ్ ఫ్యాట్ ఉండాలి డైట్లో, అది హెల్ప్ చేస్తుంది, హార్ట్ హెల్త్కి మంచిది, ఓవరాల్ హెల్త్కి మంచిది, మజిల్ బిల్డింగ్ కూడా మంచిది, గుడ్ ఫ్యాట్ ఉండాలి. సో ఇదన్నమాట, బడ్జెట్లో అయిపోతుంది. బ్రౌన్ బ్రెడ్ మనకు 50 rupees ఉంటుంది, 4 slices తీసుకుంటాము, అంటే 4 days వస్తుంది ఈజీగా. బనానా, పీనట్ బటర్, ఇదన్నమాట ఓవరాల్. ఓకే, ఇది అయిపోయినాక వర్కౌట్ అయిపోయినాక పోస్ట్ వర్కౌట్ మీల్లో కూడా ఏం తీసుకున్నామని డిస్కస్ చేద్దాం. బాయ్. వర్కౌట్ అయిపోయినాక పోస్ట్ వర్కౌట్లో ఒక స్కూప్ వే ప్రోటీన్, 2 బనానా ఎందుకు తీసుకుంటామంటే వర్కౌట్ చేసినాక గ్లైకోజన్ అనేది డౌన్ అవుతుంది. సో
గ్లైకోజన్ రీస్టోర్ చేయడానికి బనానా తీసుకుంటాము. ఒక్క బనానాల 25 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటది. బనానాల ప్రోటీన్ ఉండదు. సో ఒక స్కూప్ వే ప్రోటీన్ 25 గ్రామ్స్, 2 బనానా 50 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్. అది పోస్ట్ వర్కౌట్ అయిపోయింది. అది నేను తీసుకున్న వీడియో తీయలేదు. సో అయిపోయినాక ఒక 1 అవర్ తర్వాత డిన్నర్‌ల రైస్, చికెన్ నార్మల్ కర్రీ, రైస్ యాక్చువల్‌గా వెజ్జీస్ కూడా ఉండాలి. ఏదన్నా ఒక వెజ్జీ పెట్టుకుంటా. కాకపోతే వెజిటబుల్స్ ఇప్పుడు అవైలబుల్ లేదు. సో ఇది అన్నమాట. చికెన్ 200 గ్రామ్స్, రైస్ 2 కటోరా రైస్. ఇందులో ఓవరాల్ క్యాలరీస్ 600 క్యాలరీస్, ప్రోటీన్ 30 గ్రామ్స్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ 80 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అప్రాక్స్గా 5 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. ఎందుకంటే నేను కర్రీ చేసుకున్నా కాబట్టి గీ వేసి చేసిండ్రు. సో ఇది ఓవరాల్ మీల్. ఇది అయిపోయినాక లాస్ట్ మీల్ ఉంటుంది. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే బెడ్ టైమ్ మీల్. ఇందులో సింపుల్గా ఒక గ్లాస్ మిల్క్, 2 స్పూన్స్ పీనట్ బటర్. మిల్క్, పీనట్ బటర్ ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ప్రోటీన్ డైజెషన్ అనేది స్లో అవుతుంది. ఈ టైంలో ప్రోటీన్ డైజెషన్ స్లో అవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు నైట్ అనుకుంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock అనుకోరు. 11 o'clock అనుకుని మార్నింగ్ 5 o'clock లేచారు. 11 to 5 బాడీ ఫాస్టింగ్ మోడ్లో ఉంటుంది. సో ఆ ఫాస్టింగ్ మోడ్లో ఉన్నప్పుడు ప్రోటీన్ అనేది స్లోగా రిలీజ్ కావాలి. అండ్ ఆల్సో మిల్క్లో కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. కెసిన్ ప్రోటీన్ అంటే స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. మనం వర్కౌట్ తర్వాత వే ప్రోటీన్ తీసుకుంటాం కదా, వే ప్రోటీన్ ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్. సో బెడ్ టైంలో స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ తీసుకుంటున్నాము. ఇందులో ఓవరాల్ క్యాలరీస్ అప్రాక్స్గా 350 క్యాలరీస్ ఉంటాయి. అరే ఆగరా ప్రోటీన్, అరే ఆగ్నానా 10 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఏముండదు ఎందుకంటే బెడ్ టైమ్ పండుకునే ముందర కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవసరం లేదు. సో ఫ్యాట్ ప్రోటీన్ కాంబినేషన్ ఉంటుంది లాస్ట్ మీల్. ఇది దీంతో అయిపోతుంది. ఒకవేళ మిల్క్ తాగనోళ్ళు దీని ప్లేస్లో బ్రెడ్ పెట్టుకోవచ్చు. 2 or 3 స్లైసెస్ బ్రెడ్ పెట్టుకుంటే కవర్ అయిపోతుంది ఓవరాల్ న్యూట్రిషన్ అనేది. ఈ డైట్ మొత్తం అబౌట్ 3000 క్యాలరీస్ ఉంది. సో 3000 క్యాలరీస్ ఎక్కువ అనిపిస్తే మీ బాడీకి తగ్గట్లు నా జర పెద్ద శరీరం కాబట్టి 3 పడతాయి క్యాలరీస్. ఒకవేళ మీకు హెవీ అనిపిస్తే ఏదైనా కట్ చేసుకోవచ్చు. మీల్లా కొంచెం కట్ డౌన్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడ 1 స్పూన్ పీనట్ బటర్ పెట్టుకోవడం, అట్లా మీల్ టు మీల్ కట్ చేయొచ్చు. నువ్వు వండుకోవారా? సో అది గైస్, ఇది మీల్. ఇది అయిపోయిన బల్కింగ్ డైట్ 90 days ఫాలో అవ్వండి. డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. నేను కూడా ఆల్రెడీ 45 days అయిపోయింది. ఇంకో 45 days ఉంది నా బల్కింగ్ డైట్ అండ్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఆల్రెడీ వర్కౌట్ కూడా మండే నుంచి సాటర్డే ఏం వర్కౌట్ చేయాలనేది కూడా అప్లోడ్ చేసిన ఛానల్లో. సో వర్కౌట్ చూడండి. సప్లిమెంట్స్ ఏం యూస్ చేయాలి అది కూడా వీడియో షూట్ చేసిన. సప్లిమెంట్స్ వీడియో చూడండి. ఇది డైట్ వీడియో. ఓకే, ఇఫ్ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్. అండ్ ఆల్సో చికెన్ రెసిపీ షేర్ చేసుకుంటా. మాక్సిమం నెక్స్ట్ వీడియో చికెన్ రెసిపీ మీన్ వస్తుంది. If you like the video, hit the like button, subscribe to our channel, share with your friends and family. Bye.